Hi everyone. So last video lo మనం page replacement algorithms గురించి నేర్చుకున్నాం. We studied about the FIFO algorithm, optimal algorithm and LRU algorithm. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ గా LRU algorithm ని అప్రాక్సిమేట్ చేయటం అంటే ఏంటి, ఏ టెక్నిక్స్ వాడచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ algorithms that we can use to approximate LRU the best way అనేది నేర్చుకుందాం. First things first, as you can see on the screen, మనం ఇందులో ఎడిషనల్ రిఫరెన్స్ బిట్స్ అల్గారిథం, అసలు రిఫరెన్స్ బిట్ అంటే ఏంటి, సెకండ్ ఛాన్స్ అల్గారిథం అంటే ఏంటి, ఎన్హాన్సర్ సెకండ్ ఛాన్స్ అల్గారిథం అంటే ఏంటి, కౌంటింగ్ బేస్డ్ అల్గారిథమ్స్ ఏ రకంగా మనం వాడుకోవచ్చు, అండ్ ఫైనల్లీ we will come across the different techniques that can be used in conjunction with these algorithms. So let's start. The first one is, let us talk about the LRU approximation page replacement. So దీంట్లో మనం LRU algorithm చదువుకున్నప్పుడు LRU actually stands for least recently used, అవును కదా. సో దాన్ని ఏం చెప్తుంది అది, it is going to tell you that it evicts the page that is not used for the longest time. ఏ పేజ్ అయితే మనం రీసెంట్ గా యూజ్ చేయలేదు, అంటే లాంగెస్ట్ పీరియడ్ గా మనం యూజ్ చేయలేదు, ఆ పేజ్ ని రిమూవ్ చేయమంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ రీప్లేస్మెంట్ ఆర్ ఇట్ బికమ్స్ ది విక్టిమ్ పేజ్. So but the issue is that full implementation of LRU needs hardware support, and most of the systems does not provide any specialized hardware support for LRU approximation. LRU అనే పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి జనరల్ గా హార్డ్వేర్ సపోర్ట్ అవసరం, బట్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ డు నాట్ ప్రొవైడ్ ది స్పెషల్ హార్డ్వేర్ సపోర్ట్. మరి ఏం చేయాలి, హౌ డు యూ ఇంప్లిమెంట్ LRU దెన్? దెర్ ఆర్ సమ్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్. సో ఆల్టర్నేటివ్స్ లో ఏంటంటే టైం స్టాంప్స్ పెట్టుకోవటం, ప్రతి పేజీ యాక్సెస్ చేయడానికి టైం స్టాంప్ పెట్టి దాన్ని బట్టి అది ఎప్పుడు చూసింది, దేనికైతే ఓల్డెస్ట్ టైం స్టాంప్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయటం, లేదా క్యూ మెయింటైన్ చేసి ఆ క్యూలో ఏవైతే పేజెస్ రీసెంట్ గా మనం యాక్సెస్ చేసామో వాటిలన్నిటిని టాప్ ఆఫ్ ద క్యూలోకి తీసుకురావటం. సమ్ టైమ్స్ ఈవెన్ యూ కెన్ గో ఫర్ హ్యాష్ టేబుల్. But all of these approaches are costly and might not give you the best in terms of efficiency. So for this purpose, there is another alternative which serves the particular our job well, is usage of a reference bit. మీకు గుర్తుందా, అంతకుముందు we discussed something called as modify bit అని మనం ఒకటి మాట్లాడుకున్నాం. We discussed about something called as a modify bit, which tells you whether the page has been modified in your main memory or not. So ఇప్పుడు I'm telling that we are going to add one more bit into your page table called as a reference bit for every page. మీ పేజ్ టేబుల్లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో ప్రతి పేజ్ కి మనం ఇప్పుడు ఒక రెఫరెన్స్ బిట్ అనేది కూడా యాడ్ చేయబోతున్నాము. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యాడ్, లెట్ us assume that 1 2 3 3 పేజెస్ ఉన్నాయి అనుకుందాం. పేజ్ నెంబర్ 2 4 7. There are 3 pages in your page table. So in these 3 page numbers, I am now going to add a reference bit, R bits అన్నాం వాటిని. ఇనీషియల్ గా అన్ని రెఫరెన్స్ బిట్స్ 0 ఉంటాయి. దట్ మీన్స్ దే ఆర్ ఆల్ రీసెట్. అండ్ వన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్, ఏ ప్రాసెస్ అయితే ఈ పేజ్ టేబుల్ కు ఉందో P1 అనుకోండి. సో ఈ P1 అనే ప్రాసెస్ కనుక ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టిన తర్వాత ఈ పేజెస్ దేన్ని అయితే రెఫర్ చేస్తుందో, లెట్ us assume that ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టగానే పేజ్ నెంబర్ 2 ని రెఫర్ చేసింది, then this reference bit is changed to 1. సో అలా హార్డ్వేర్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఒక పేజ్ ని మనం యాక్సెస్ చేస్తామో ఆ పేజ్ కి సెట్ అయ్యే రెఫరెన్స్ బిట్ ని సెట్ చేస్తుంది, అంటే 0 నుంచి 1 చేస్తుంది. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ద బిట్ ఈస్ సెట్ టు 1 బై హార్డ్వేర్ ఎవ్రీ టైమ్ ద పేజ్ ఈస్ యాక్సెస్డ్. ఎడిషనల్లీ, అండ్ అలా ఎంతసేపు ఒకసారి యాక్సెస్ చేసి వదిలేస్తే అలానే ఉండిపోదు. మేబీ ఫర్ 100 నానో సెకండ్స్ ఆర్ 200 నానో సెకండ్స్ మళ్ళీ మొత్తం అన్ని బిట్స్ ని రీసెట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. అంటే పీరియాడికల్ గా 0 చేస్తుంది. సో ఒక టైం పీరియడ్ లో ఈ పర్టికులర్ పేజ్ రెఫర్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటే వెళ్తాం మనం. సో ఈ రెఫరెన్స్ బిట్ అనేది ఏం చెప్తుంది, మీకు పేజ్ రెఫర్ అయిందా లేదా, రీసెంట్ గా రెఫర్ అయిందా లేదా, దట్ ఈస్ వాట్ వీ లుక్ ఫర్. సో మనం ఎప్పుడైతే పేజ్ ని రీప్లేస్ చేయాల్సి వస్తుందో then I can simply check this particular column and I can select the page which has the reference bit as 0. రెఫరెన్స్ బిట్ 0 ఉందంటే ఏంటి, అది రీసెంట్ గా రెఫర్ చేయబడలేదు అని. రెఫరెన్స్ బిట్ 1 ఉందనుకోండి, ఆబ్వియస్లీ దట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ బీన్ రెఫరెన్స్డ్ రీసెంట్లీ. ఓకే, అండ్ ప్రతి టైం పీరియడ్, వాట్ ఎవర్ మైట్ బి ద టైం పీరియడ్, 100 నానో సెకండ్స్ కానివ్వండి, లేకపోతే 10 నానో సెకండ్స్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అన్ని బిట్స్ ని 0 చేస్తుంది. సో దిస్ అల్గారిథం హెల్ప్స్ టు డిటర్మైన్ which pages have been used and which haven't by just examining the reference bits. సో రెఫరెన్స్ బిట్స్ ఒక్కటి చూడటం వలన నాకు ఆటోమేటిక్ గా ఏ పేజ్ రిఫర్ అయింది, ఏ పేజ్ రిఫర్ అవ్వలేదో తెలుస్తుంది. బట్ ద డౌన్ సైడ్ ఈస్ ఇట్ డజంట్ ప్రొవైడ్ ఎ ఫైన్ గ్రెయిన్ ఆఫ్ డీటెయిల్. అంటే ఏంటంటే ఏ ఆర్డర్ లో రెఫర్ అయినాయి, ఏ పర్టికులర్ ఆర్డర్ లో పేజెస్ ని నేను రిఫర్ చేసుకుంటూ వచ్చానని చెప్పదు. రెఫర్ అయ్యిందా లేదో చెప్తుంది అంతే, బికాస్ ఇట్ ఈస్ బైనరీ 1 and 0, దట్స్ ఆల్. ఐదర్ రిఫర్డ్ ఆర్ నాట్ రిఫర్డ్.
సో అలా నాకు ఆర్డర్ అనేది తెలియదు ఏ పేజెస్, బికాస్ దేర్ మైట్ బి మల్టిపుల్ పేజెస్ ఇన్ ద మెమరీ. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డిటర్మైన్ విచ్ ఈస్ ద మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్ అండ్ విచ్ ఈస్ ద నాట్ రీసెంట్లీ యూజ్డ్ పేజ్. సో దాని వల్ల వీ కెన్ మోడిఫై దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇంటూ ఎ లిటిల్ బిట్ మోర్ అండ్ డెడ్యూస్ న్యూ అల్గారిథమ్స్ ఫ్రమ్ ఇట్. సో రెఫరెన్స్ బిట్ అనేది ఏంటి, పేజ్ టేబుల్లో ప్రతి పేజ్ పక్కన ప్రతి పేజ్ టేబుల్ ఎంట్రీకి, అంటే పేజ్ టేబుల్ ఉంటాయి, పేజెస్ ఉంటాయి, ఏ ఫ్రేమ్స్ లో ఉన్నాయో రాస్తాము, దాని పక్కన వ్యాలిడ్ ఇన్వాలిడ్ బిట్ ఉంటుంది అండ్ మాడిఫై బిట్ ఉంటుంది. అండ్ నౌ ఐఎమ్ యాక్చువల్లీ యాడింగ్ అనదర్ బిట్ కాల్డ్ యాజ్ రెఫరెన్స్ బిట్. సో ఈ రెఫరెన్స్ బిట్ ఏం చెప్తుంది, పేజ్ రిఫర్ అయ్యిందా లేదా మాత్రమే చెప్తుంది. ఓకే, సో లెట్స్ గో ఆన్ టు ది నెక్స్ట్ అల్గోరిథం. వాట్ వి కాల్ దిస్ ఈస్ ఎడిషనల్ రెఫరెన్స్ బిట్స్ అల్గోరిథం అంటాం. పేరులోనే ఉందిగా, ఇట్ ఈస్ క్వైట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇట్ ఈస్ టెలింగ్ యూ దట్ if you do not get enough information for just keeping one bit, why can't you keep more number of bits? అంటే ఒక బిట్ వల్ల నీకు రిఫర్ అయ్యిందా లేదో మాత్రమే తెలుస్తుంది. అదర్ దెన్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ న్యూ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇట్. దెన్ వై కాంట్ యూ ట్రై టు యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ రెఫరెన్స్ బిట్స్ ఫర్ ఎవ్రీ పేజ్? సో అదే దా కాన్సెప్ట్ నుంచే తీసుకొచ్చాము. దీంట్లో ఏం చేస్తామంటే జస్ట్ మన ఎగ్జామ్షన్ కింద లెట్ us assume that we are going to maintain 8 bits. 8 bits అంటే ఏంటి, 1 byte. సో దీన్ని ఏమంటాం, ఇప్పుడు ఇంతకుముందు రెఫరెన్స్ బిట్ అనేవాళ్ళం, ఇప్పుడు రెఫరెన్స్ బైట్ అని కూడా పిలవచ్చు. సో ఇన్ ది పేజ్ టేబుల్ ఫర్ ఎవ్రీ పేజ్ నెంబర్, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 8 bits or simply 1 byte which we call it as a reference byte in the page table for every page. ఏం చేస్తారు సార్ దీంట్లో? సో at periodic intervals the OS takes over and right shifts each of the reference bytes by 1 bit. And ఏం జరుగుతుంది, the higher order అంటే left most bit is then filled in with the current value of the reference bit and the reference bits are cleared. ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇమాజిన్ let us say that P1 is one particular process. P1 is one particular process and ఈ P1 ప్రాసెస్ సంబంధించినట్లు పేజెస్ ఉన్నాయి అనుకుందాం. దిస్ ఈస్ వన్ పేజ్. సో వన్ పేజ్ కి నా ఐఎమ్ హ్యావింగ్ 8 bits, 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 bits నేను మెయింటైన్ చేస్తున్నాను. ఆల్ దీస్ ఆర్ ఆల్ రెఫరెన్స్ బిట్స్. సో అట్ ఫస్ట్ ఇంటర్వెల్ లో ఈ పేజ్ అసలు రెఫరెన్స్ అవ్వలేదు కాబట్టి నా రెఫరెన్స్ బిట్స్ అన్ని 0 0 0 0 0 మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ 100 నానో సెకండ్స్, ఈ ఫస్ట్ 100 నానో సెకండ్స్ అయ్యింది. సో ఈ టైంలో ఈ పర్టికులర్ పేజ్ ని నేను రిఫర్ చేశాను. సో అప్పుడు ఏం చేస్తాను, ఈ ఇంటర్వెల్ లో జరిగింది కాబట్టి ఈ రెఫరెన్స్ బిట్ 0 ని 1 చేశాను. సో డ్యూరింగ్ ద ఫస్ట్ టైమ్ ఇంటర్వెల్, బికాస్ దిస్ పేజ్ హ్యాస్ బీన్ రెఫరెన్స్డ్, మై రెఫరెన్స్ బైట్ వాల్యూ ఈజ్ 100000. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో టైం ఇంటర్వెల్ జరిగింది, అంటే ఇంకో 100 నానో సెకండ్స్ టైం జరిగింది. సో ఈ 100 నానో సెకండ్స్ లో కూడా ఈ పేజ్ రిఫర్ అయింది. వన్స్ అగైన్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఇంటర్వెల్ కి వస్తుందో ఈ బిట్ ని రైట్ షిఫ్ట్ చేస్తాను. దిస్ బిట్ ఈస్ నౌ బీయింగ్ రైట్ షిఫ్ట్, అంటే ఇవన్నీ రైట్ షిఫ్ట్ అవుతాయి. అండ్ ద లాస్ట్ బిట్ ఆర్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈస్ నౌ ఒమిటెడ్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు గో, ఇది రిమూవ్ అవుతుంది. ఇలా రైట్ షిఫ్ట్ చేసుకుంటా వస్తాను. సో ప్రతి పీరియాడిక్ ఇంటర్వెల్ కి ఏమవుతుందంటే, నీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏం చెప్తుంది, రిఫర్ అయ్యిందా అవ్వలేదా. అయ్యింది అనుకోండి 1 ఉంటుంది, అవ్వలేదు అనుకోండి 0 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో టైం ఇంటర్వెల్ తీసుకోండి, ఇంకో 100 నానో సెకండ్స్ అయ్యింది అనుకుందాం. అయింది అనుకుంటే ఏం జరుగుతుంది, వన్స్ అగైన్ ఇప్పుడు పేజ్ రిఫర్ అవ్వలేదు అనుకుందాం. సో దిస్ హ్యాస్ టు దిస్ గోస్ హియర్, దిస్ గోస్ హియర్, దిస్ గోస్ హియర్, and the most significant bit will tell you whether this page has been referenced or not, అంటే రెఫర్ అయ్యిందా లేదా. యూ కెన్ సీ as I told you, రెఫర్ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు రెఫరెన్స్ బిట్ ఏం చెప్తుంది, 0 చెప్తుంది. ఈ బిట్స్ అన్ని ఏమైనాయి, ఇటు రైట్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నేను ఈ బైట్ ని చూసి ఇది కరెంట్ రెఫరెన్స్ అయ్యిందా లేదా ఏంటనేది నేను ఈజీగా బెటర్ గా చెప్పగలుగుతాను. నౌ ఇఫ్ యు సీ దిస్, at any given time, interpreting the reference byte as an unsigned integer, the page with the smallest value for the reference byte is the LRU page. సో నాకు ఉన్న పేజెస్ లో ఏ పేజ్ ని సెలెక్ట్ చేయాలి అనేది నా అల్గోరిథం ఎలా కనిపెడుతుంది, బై జస్ట్ లుకింగ్ ఎట్ దిస్ బైట్. దీన్ని అన్సైన్డ్ ఇంటీజర్ కింద కన్సిడర్ చేసుకోండి, 1 పవర్స్ ఆఫ్ 2 లో తీసుకోండి. దేనికైతే తక్కువ వాల్యూ ఉంటుందో అదే నా LRU పేజ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దట్ పర్టికులర్ పేజ్ ఫర్ పేజ్ రీప్లేస్మెంట్. ఇంతకుముందు నాకు ఓన్లీ 1 and 0 మాత్రమే ఉండేది. ఇలా నాకు సార్, you can ask me, sir, 8 bits ఎందుకు తీసుకున్నారు, why can't you take 4 bits? The number of bits used and the frequency with which the reference byte is updated, అంటే 100 నానోసెకండ్స్ అన్నారు కదా, కంపల్సరీగా 100 నానోసెకండ్స్ చేయాలా, అలా రూల్ ఏం లేదమ్మా. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ అపాన్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ద హార్డ్వేర్ ప్లాట్ఫామ్. దే ఆర్ ట్యూన్ to give you the best performance possible. You can add any number of bits, you can maintain any number of bits, you can update this byte at any time interval which you choose. ఓకే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యువర్ రెఫరెన్స్ బైట్ షోస్ ఆల్ జీరోస్, ఇట్ మీన్స్ దట్ ద పేజ్ హ్యాజంట్ బీన్ యాక్సెస్డ్
for the last 8 intervals. 8 intervals కాదు, 8 బిట్లు 8 intervals కింద చూస్తే లాస్ట్ 8 intervals లో ఈ పేజ్ ని ఎవరు యాక్సెస్ చేయలేదు. అలా అన్ని వన్స్ ఉన్నాయి అనుకోండి, విచ్ టెల్స్ యూ దట్ దిస్ పేజ్ హ్యాస్ బీన్ యాక్సెస్డ్ ఎవ్రీ టైమ్ ఫర్ ద లాస్ట్ 8 intervals. అంటే లాస్ట్ 8 intervals లో ప్రతి ఒక్కసారి ఈ పేజ్ అనేది రెఫరెన్స్ అయ్యింది అని చెప్తున్నాం. సో టు జస్ట్ గివ్ యూ a little bit more information, the page with reference bits 11000100 is more recently used than the page with reference bits 0. ఎందుకంటే నా ఫస్ట్ బిట్ ఆటోమేటిక్ గా చెప్తుంది కరెంట్లీ ఇది నాకు రిఫర్ అయ్యిందా అవలేదా అనేది. దిస్ గివ్స్ మీ ది ఇన్ఫర్మేషన్, దిస్ లాస్ట్ బిట్, రైట్. ఇప్పుడు అదే చెప్పింది ఎంఎస్బి అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇంటర్వల్ లో కూడా రిఫర్ అవ్వలేదు అనుకోండి, ఫైన్. ది ఓఎస్ ఇక్కడ అదే కదా అనుకున్నాం, ఎట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ ద ఓఎస్ టేక్స్ ఓవర్ అండ్ రైట్ షిఫ్ట్స్ ఈచ్ ఆఫ్ ద రిఫరెన్స్ బైట్స్ బై 1 bit. సో ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి పేజ్ కి సంబంధించిన రిఫరెన్స్ బైట్ ని ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇట్ రైట్ షిఫ్ట్స్. So the last bit value will be lost, I will be removed, and the current value for this particular periodic interval, if it is referenced, it will have a 1. If it is not referenced, you will have a 0 there. అలా చేసుకుంటా వస్తాం. So this is called as additional reference bits algorithm. దీంట్లో మనం రెఫరెన్స్ బైట్ గా చెప్పుకున్నాం, బట్ there is no particular rule saying that 8 బిట్లే ఉండాలి రూల్ అయితే లేదు. Now there is another variant which we call it as a second chance algorithm here. So ఈ సెకండ్ ఛాన్స్ అల్గోరిథం ఏంటంటే, you can see it is just like a FIFO, except for the fact that the reference bit that we are placing in your page table now is used to give the page a second chance. అంటే ఏంటి, మనం FIFO పర్టికులర్ అల్గోరిథం లో ఏం నేర్చుకున్నాం, యు జస్ట్ స్కాన్ ది పర్టికులర్ పేజెస్ ఇన్ ఆర్డర్, ఎవడు ఫస్ట్ వస్తే వాడు వెళ్ళిపోతాడు కదా. ఇక్కడే ఉంటున్నామంటే దిస్ అల్గోరిథం ఈస్ బేసికలీ a FIFO. So you scan the pages one after another, you select the pages for page replacement. But once you decide which page is to be replaced, గుడ్డిగా దాన్ని రీప్లేస్ చేయకుండా దాని రెఫరెన్స్ బిట్ ని వెరిఫై చేస్తాం. ఒకవేళ ఆ రెఫరెన్స్ బిట్ కనుక 1 అని కనుకుంటే, విచ్ టెల్స్ యూ దట్ ద పేజ్ హస్ బీన్ రిఫర్డ్ రీసెంట్లీ, దెన్ యూ గివ్ ఇట్ ఎ సెకండ్ ఛాన్స్ టు స్టే ఇన్ ది మెయిన్ మెమరీ. సో వెన్ ఎ పేజ్ మస్ట్ బి రీప్లేస్డ్, the page table is scanned in a FIFO manner. If a page is found with its reference bit not set, అంటే 0 ఉందనుకోండి, వెంటనే ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ పేజ్ ని నేను పేజ్ విక్టిమ్ పేజ్ కింద సెలెక్ట్ చేసి రీప్లేస్ చేసేస్తాను. అలా కాకుండా ఒకవేళ ఇఫ్ నేను సెలెక్ట్ చేసిన పేజ్ గనక రెఫరెన్స్ బిట్ గనక 1 గనక ఉంటే, దెన్ ఇట్ ఈస్ గివెన్ ఎ సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ ఇవ్వటం అంటే ఏంటి, వాట్ వి డూ ఇస్, ఫస్ట్ దానికి ఇచ్చిన రెఫరెన్స్ బిట్ ని 1 నుంచి 0 చేసేస్తాను. చేసి ఈ పేజ్ నేను సెలెక్ట్ చేయను విక్టిమ్ పేజ్ కింద. ఐ విల్ బైపాస్ దిస్ పేజ్ అండ్ ఐ విల్ కీప్ సెర్చింగ్ ఫర్ మై నెక్స్ట్ విక్టిమ్ పేజ్. ఇక్కడ ఒకటే తేడా, ఫిఫోలో నువ్వు సెలెక్ట్ చేసినటువంటి పేజ్ కి రెఫరెన్స్ బిట్ కనుక 0 ఉంటే దాన్ని విక్టిమ్ పేజ్ కింద సెలెక్ట్ చేసేస్తాము, పేజ్ రీప్లేస్ చేస్తాము. అలా కాకుండా దానికి కనుక రెఫరెన్స్ బిట్ కనుక 1 సెట్ అయ్యి ఉంటే దానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చి దాని రెఫరెన్స్ బిట్ ని 0 చేసి నెక్స్ట్ పేజ్ కి వెళ్తాం, అంతేగాని దీన్ని రీప్లేస్ చెయ్యము. That means I'm just giving it a second chance to stay in the memory rather than simply removing it. So if some other page is found that did not have its reference bit set, అంటే ఎప్పుడైతే నేను సెర్చ్ ని కంటిన్యూ చేస్తానో నాకు వేరే పేజ్ ఏదైనా సరే రెఫరెన్స్ బిట్ 0తో దొరికింది అనుకోండి, ఓకే, వెంటనే దాన్ని రీప్లేస్ చేస్తా. ఒకవేళ దొరకకపోతే మొత్తం సర్క్యులర్ గా చుట్టూతో తిరిగి మళ్ళీ ఏ పేజ్ దగ్గర అయితే ఫస్ట్ నేను సెలెక్ట్ చేశానో ఆ పేజ్ దగ్గరికి వస్తాను. So if some other page is found that did not have its reference bit set, then that page will be selected as the victim, and this page will be allowed to stay in the page table. So if however there are no other pages that do not have their reference bit set, then this page will be selected as the victim when the FIFO search circles back around to this page on the second pass. దీని అర్థం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్దాం, ఇట్స్ మచ్ మోర్ ఈజియర్. సో see, these are my pages. సో ఇలా ఫిఫో ఏం చేస్తుందంటే, ఇమాజిన్ దట్ దిస్ ఈస్ పేజ్ నెంబర్ 4 అనుకుందాం, ఇది నా పేజ్ నెంబర్ 4 అనుకుందాం. ఈ పేజ్ నెంబర్ 4 కి నా రెఫరెన్స్ బిట్ ఎంత ఉంది, 1 సెట్ అయ్యి ఉంది. మై ఫిఫో అల్గోరిథం డిసైడెడ్ దట్ పేజ్ నెంబర్ 4 ఈస్ ద నెక్స్ట్ పేజ్ దట్ ఈస్ టు బి రీప్లేస్డ్. సో గుడ్డిగా నేను పేజ్ నెంబర్ 4 ని రీప్లేస్ చేసేయకుండా, అంటే పేజ్ రీప్లేస్మెంట్ లో దీని బయటికి తీసుకెళ్లిపోకుండా దాని రెఫరెన్స్ బిట్ ని వెరిఫై చేశాను. నా రెఫరెన్స్ బిట్ ఏం చెప్తుంది, 1 అని ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ సెట్, విచ్ ఈస్ టెలింగ్ మీ దట్ పేజ్ నెంబర్ 4 హ్యాస్ బీన్ యాక్సెస్డ్ రీసెంట్లీ. సో దానికోసం ఏం చేయాలి నేను ఇప్పుడు, సెకండ్ ఛాన్స్ అల్గోరిథం ఏం చెప్తుందంటే, ఒకవేళ రెఫరెన్స్ బిట్ కనుక సెట్ అయ్యి ఉంటే యూ ఇగ్నోర్ దిస్ పేజ్, దీన్ని వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళమంటున్నాను. కానీ వెళ్ళేటప్పుడు ఈ 1 ని 0కి కన్వర్ట్ చేస్తాం. దట్ మీన్స్ ఐఎమ్ రీసెట్టింగ్ దిస్ పర్టికులర్ బిట్.
సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాను. నెక్స్ట్ పేజ్కి కూడా సేమ్ ఉందిగా, రిఫరెన్స్ బిట్ 1 సెట్ అయింది. లెట్ us say దిస్ ఇస్ పేజ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 6. సో పేజ్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు రిఫరెన్స్ బిట్ 1 అనే ఉంది. సో ఐ హ్యావ్ టు గివ్ ఎ సెకండ్ ఛాన్స్ టు పేజ్ నెంబర్ 5 ఆల్సో. సో నా నెక్స్ట్ ఇది ఇక్కడ పాస్ చేశాను, అవ్వలేదు. సో దీన్ని కూడా 0 చేసి నెక్స్ట్ పేజ్ వెరిఫై చేశాను. ఫర్ మై పేజ్ నెంబర్ 6 ద రిఫరెన్స్ బిట్ ఇస్ 0. So now I found a page which has its reference bit as 0. Now I decide this 6 is going to be my victim page. నా 6 అనేది పేజ్ నెంబర్ 6 నా విక్టిమ్ పేజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, లేదు సార్ పేజ్ నెంబర్ 6 కూడా 1 ఉంటే ఏం చేస్తారు సార్? అలా మొత్తం ఉన్న పేజెస్ అన్ని వెతుక్కుంటూ వెళ్తాను. ఐ హ్యావ్ టు సెర్చ్ ది ఎంటైర్ క్యూ ఆఫ్ పేజెస్ until I find a page which its reference bit as 0. If I don't find a particular page which its reference bit as 0, I will circle back. మళ్ళీ చివరికి వచ్చి మళ్ళీ 4 దగ్గరికి వచ్చి 4 నే విక్టిమ్ పేజ్ కింద తీసుకుంటాను. అదేగా చెప్పుకుంది. ఇఫ్ however there are no other pages that do not have their reference bit set, నాకు ఇంక ఏ పేజీ దొరకలేదు, రిఫరెన్స్ బిట్ సెట్ అయింది. ఒకవేళ కనుక సెట్ అయ్యి కనుక ఉంటే then this page will be selected as the victim when the FIFO search circles back around to this page on the second pass. ఇలా 1 వెరిఫై చేసుకుంటూ వచ్చాను, 4, 5, 6, 7, 8 అన్ని వెరిఫై చేసుకుంటూ వచ్చాను. అందరికీ 1 ఉంది. సో మళ్ళీ వెనక్కి తిరిగి ఎక్కడికి వస్తాను, నేను 4 దగ్గరికి వస్తాను. సో 4 దగ్గర నేను ఇందాక రీసెట్ చేశాను కాబట్టి ఫస్ట్ నేను ఏదైతే విక్టిమ్ పేజ్ ని సెలెక్ట్ చేశానో అదే నా విక్టిమ్ పేజ్ కింద తయారవుతుంది. Now if all reference bits are in the table are set అంటే అన్ని 1 కనుక ఉంటే then the second chance degrades to FIFO. It is very much similar to FIFO. FIFO ఎలా అయితే నువ్వు పేజ్ రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేస్తున్నావో, నీకు గనక అన్ని పేజెస్ కి రిఫరెన్స్ బిట్ కనుక సెట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్ గా ఈ అల్గోరిథం ఈజ్ ఈక్వల్ టు FIFO అల్గోరిథం. బట్ మరి ఇదంతా ఎందుకు చేశారు సార్? ఎందుకు చేశామంటే మనం గనక కనీసం ఎక్కడన్నా ఒకటన్నా రీసెట్ పెట్టిందనుకోండి, అంటే ఈ పేజ్ అయితే రిఫర్ చేయలేదు అనుకుంటున్నాం, దాన్ని రీప్లేస్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఆర్ సమ్ పేజెస్ హూజ్ రిఫరెన్స్ బిట్స్ ఆర్ నాట్ సెట్, then any page referenced frequently enough gets to stay in the page table indefinitely. ఒకవేళ నాకు గనక రిఫరెన్స్ బిట్ గనక 0 ఉన్నాయి దొరికితే, ఏ పేజెస్ అయితే ఫ్రీక్వెంట్ గా రిఫర్ చేస్తున్నామో వాటిని పేజ్ టేబుల్ లో ఉంచి ఏవైతే రిఫర్ చేయట్లేదో దాన్ని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాము? సో దట్ ఐ కెన్ సేవ్ సమ్ టైమ్ ఆన్ ది ఐఓ ఆపరేషన్. నౌ ఈ అల్గోరిథం ని మనం క్లాక్ అల్గోరిథం అని కూడా పిలవచ్చు. దిస్ అల్గోరిథం ఇస్ నోన్ యాజ్ ది క్లాక్ అల్గోరిథం సింప్లీ బికాస్ యు ఆర్ సర్క్లింగ్ బ్యాక్. అంటే నీకు ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ మూవింగ్ అరౌండ్ ఇన్ ఏ సర్క్యులర్ క్యూ. ఇలా సర్క్యులర్ క్యూ ప్రకారంగా నువ్వు పేజెస్ అన్ని వెరిఫై చేసుకుంటా వస్తావు కాబట్టి ఈ అల్గోరిథం ని క్లాక్ అల్గోరిథం అని కూడా పిలుస్తారు. దీన్ని సెకండ్ ఛాన్స్ అల్గోరిథం అంటాము. హియర్ what you do is you just grant a second chance to the page which is having its reference bit set. దేనికైతే రిఫరెన్స్ బిట్ 1 ఉంటుందో దానికి సెకండ్ ఛాన్స్ ఇస్తాము, దేనికైతే 0 ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తాం. ఓకే, నౌ దిస్ అల్గోరిథం కెన్ బి ఎన్హాన్స్డ్ లిటిల్ బిట్ అండ్ వి కాల్ దట్ యాజ్ ఎ ఎన్హాన్స్డ్ సెకండ్ ఛాన్స్ అల్గోరిథం అంటాం దాన్ని. సో దీంట్లో ఏం చేస్తారు సార్? దీంట్లో ఇంతకు ముందు చెప్పిన సెకండ్ ఛాన్స్ అల్గోరిథం కి దీనికి ఒకటే ఒక తేడా. The main difference is in the earlier algorithm we only looked at the reference bit. Now I am going to take a combination of the reference bit and modify bit. రెండు బిట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో modify bit టు చెక్ చేస్తాను, reference bit టు చెక్ చేస్తాను. With these then there are 2 bits. Obviously I will get 4 different cases, isn't it? So case 1 తీసుకుందాం. If a page is having its modify bit as 0 and reference bit as 0. సో రెండు 0 ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? పేజ్ అనేది యాక్సెస్ చేయలేదు ఎవడు, మోడిఫై కూడా చేయలేదు. అండ్ ఆబ్వియస్లీ దిస్ విల్ బి ద బెస్ట్ పేజ్ టు రీప్లేస్. ఎందుకు? బికాస్ ఐ నో దట్ ఇట్ hasn't been referenced recently and I need not write this back to the secondary memory. ఎందుకంటే మోడిఫై అవ్వలేదుగా పేజ్. సెకండరీ మెమరీలో ఏ కాపీ అయితే ఉందో నా దగ్గర కూడా అదే కాపీ ఉంది. సో ఐ కెన్ రెడ్యూస్ ది ఐఓ ఆపరేషన్. రెండో దానికి వద్దాం. మోడిఫై బిట్ 0 ఉంది, రెఫరెన్స్ బిట్ 1 ఉంది. దాని అర్థం ఏంటి? పేజ్ని రిఫర్ చేసాము కానీ మోడిఫై చేయలేదు, అంటే క్లీన్ పేజ్ అంటాం, ఎటువంటి చేంజెస్ చేయలేదు. సెకండరీ మెమరీలో ఏ పేజ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే పేజ్ ఉంది. దట్ ఈస్ యువర్ నెక్స్ట్ కేస్. ద థర్డ్ కేస్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ, మోడిఫై చేసాం, ఎప్పుడో చేశాను మోడిఫై, రీసెంట్ గా రిఫర్ చేయలేదు, అంటే ఒక క్లాక్ టిక్ అయిపోయిన తర్వాత నేను రిఫర్ చేయలేదు దాన్ని. మేబీ ఇన్ ద ఎర్లియర్ క్లాక్ టిక్ ఐ మోడిఫైడ్ దట్ పర్టికులర్ పేజ్ అండ్ ఇన్ ద నెక్స్ట్ టైమ్ ఇంటర్వెల్ దట్ పేజ్ హ్యాస్ బీన్ రిఫరెన్స్, సో ద రిఫరెన్స్ బిట్ షోయింగ్ యాజ్ 0. ఈ రెండు నేను ఆప్షన్ ఇచ్చాను అనుకోండి, కేస్ 2 ఆర్ కేస్ 3, విచ్ పేజ్ విల్ బికమ్ ద బెస్ట్ పేజ్ టు రీప్లేస్? ఆబ్వియస్లీ కేస్ 2. ఎందుకంటే ఇది రిఫర్ చేయబడినా నాకు మోడిఫై చేయలేదు కాబట్టి నేను రైట్ బ్యాక్ అంటే ఒక ఐఓ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వస్తే ఇది మోస్ట్ రీసెంట్ గా రిఫర్ చేయకపోయినా వాట్ విల్ హ్యాపెన్ ఈస్
I have, because the page has been modified since it was first brought into the main memory from secondary memory. అంటే సెకండరీ మెమరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మార్చాను నేను. సో నేను ఒకవేళ దీన్ని రీప్లేస్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ పేజ్ నేను ముందు సెకండరీ మెమరీలోకి రైట్ చేయాలి. రైట్ చేసి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే రీప్లేస్ చేయగలుగుతాను. విచ్ టేక్స్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఐఓ ఆపరేషన్. లాస్ట్ కేస్ బోత్ ఆర్ వన్స్, అంటే పేజ్ మాడిఫై చేసాము, రెఫరెన్స్ కూడా చేసాము. So this is the worst case scenario for page replacement. That means you have to replace a page which is recently referred and also which has been modified. So you require the IO operation. అంటే దీన్ని మళ్ళీ నేను సెకండరీ స్టోరేజ్ కి తీసుకెళ్లాల్సిందే. ఇలా 4 కేసెస్ ఉంటాయి. And any page that you find in your page table will be in at least one of these cases. ఈ 4 కేసుల్లో ఏదో ఒక కేసులో ఉంటుంది మీ పేజ్. దాన్ని బట్టి for page replacement, the same scheme as in the clock algorithm is used. The difference being examining just the reference bit, the class to which the page belongs is examined. అంటే రిఫరెన్స్ బిట్ తో పాటు ఇంతకుముందు ఏం చేసాము, సెకండ్ ఛాన్స్ అల్గారిథం లో ఓన్లీ రిఫరెన్స్ బిట్ ఒకటే చెక్ చేశాను. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఫర్ దీస్ కేసెస్. ఏ కేసులో ఉంది, ఏ పర్టికులర్ క్లాస్ లో ఉంది, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. ఆ పర్టికులర్ పేజ్ ఏ క్లాస్ లో ఉందో చూసిన తర్వాత దాన్ని బట్టి నా డెసిషన్ తీసుకుంటాను. The first page encountered in the lowest numbered class is selected for replacement. So when I start looking for replacement, obviously I will look for this particular class because this is the best page to replace. Both the bits are 0. So నేను ఎతుకుతున్నప్పుడు my search will be for 0 ఏ పేజ్ కి అయితే 0,0 పేరు ఉందో దాన్ని ఫస్ట్ రీప్లేస్ చేస్తాను. ఒకవేళ 0,0 తీసుకోలేదనుకోండి, then I will go for 0,1, then I will go for 1,0. And finally, if there is nothing else available, then I have to select from 1,1. ఇలా చూసుకుంటూ వెళ్తాను. The main difference between this algorithm and the previous one is, సో ఇంతకు ముందు మనం ఏం చేసుకుంటూ వచ్చాం అంటే రెఫర్ అయిందా లేదా చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ రెఫర్ అయిందా అనే దాంతో పాటు ఒకవేళ ఆ పర్టికులర్ పేజ్ అనేది మోడిఫై చేసి ఉంటే ఐ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఐ వాంట్ టు రీప్లేస్ క్లీన్ పేజెస్ యాజ్ పాసిబుల్. అంటే ఎటువంటి మోడిఫికేషన్ జరగనటువంటి పేజెస్ ని నేను పేజెస్ రీప్లేస్మెంట్ కి సెలెక్ట్ చేయడం బెటర్. ఎందుకు బెటర్? ఒకసారి తీసుకొచ్చిన తర్వాత మోడిఫై అయితే దాన్ని మళ్ళీ నేను రైట్ బ్యాక్ చేయాలి. ఏదైతే మోడిఫై అవ్వలేదో దాన్ని రైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ద ప్రీవియస్ వన్ ఇస్ ద ప్రిఫరెన్స్ ఫర్ రీప్లేసింగ్ clean pages if possible, thereby reducing the IO required. This is the primary difference between your second chance and enhanced second chance algorithm. So ఇవన్నీ కూడా reference bits బేస్ చేసుకుని చెప్తాం. There is another class of algorithms which use counting methods. అంటే ఒక పర్టికులర్ పేజ్ అనేది ఎన్నిసార్లు రెఫర్ చేయబడింది అనే దాన్ని బట్టి కౌంటింగ్ చేస్తాను నేను. So there are several algorithms based on counting the number of references that have been made to a given page. So ఒక పేజ్ కి ఎన్ని రిఫరెన్సెస్ చేసామనే దాన్ని బట్టి ఒక కౌంటర్ పెట్టుకుంటాను. ఆ కౌంట్ ని బట్టి there are 2 types of algorithms that we define. ఒక దాని పేరు LFU, ఇంకో దాని పేరు MFU. ఫస్ట్ LFU చూద్దాం. సో you select the page which is least frequently used. LFU ఏం చెప్తుందంటే ఏ పేజ్ కి అయితే నీకు తక్కువ పేజ్ కౌంట్ ఉంటుందో అన్నిటికన్నా ఆ పేజ్ ని సెలెక్ట్ చేయమంటుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏంట్రా అంటే, అఫ్ కోర్స్ ఐడియా ఏంటంటే ఏ పేజ్ అయితే నువ్వు ఎక్కువ రిఫర్ చేయట్లేదో దానికి పేజ్ కౌంట్ తక్కువ ఉంటుందో అదెందుకు దాన్ని బయటికి తీసుకెళ్ళిపోవడం బెటర్ అనేది కాన్సెప్ట్. బట్ ద డౌన్ సైడ్ ఈస్ కొన్ని పేజెస్ మనం ఫస్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇనిషియల్ గా ఉన్నప్పుడు మెయిన్ అంటే ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. సో కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 10, 20, 30, 40, 60 ఎక్కువ కౌంట్ ఉంటుంది. ఒకసారి ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని వాడం మనం. బట్ ప్రాబ్లం ఏంటి, ఆల్రెడీ దానికి కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసే అవకాశం లేదు. Though it is not used recently, you are unable to replace it simply because the initial count when the page is being used initially is quite high. Okay, so దీనికి కూడా సొల్యూషన్ ఉంది. ఏంట్రా అంటే ఇందాక మనం చూసుకున్నట్టుగా రిఫరెన్స్ బైట్ చెప్పినట్టుగా, సో you can actually do the right shift the counters periodically yielding a time decaying average reference counter. సో టైం ని బట్టి రిఫరెన్స్ కౌంట్ ఎంత ఉండేది దాన్ని చేసుకోవచ్చు. ఈ కౌంటింగ్ బేస్ లో రెండో టైప్ అల్గారిథం ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్. దీని లాజిక్ ఏంటంటే ఆల్రెడీ ఎక్కువ సార్లు రెఫరెన్స్ అయిపోయి ఉంటాయి కనుక దానితో మళ్ళీ అవసరం పడకపోవచ్చు. దానివల్ల ఏదైతే హైయెస్ట్ కౌంట్ ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసేస్తాం. సో యాజ్ ఎ సెడ్ రెండింటికి ఇఫ్స్ బట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్. అండ్ బోత్ దీస్ అల్గారిథమ్స్ are expensive to use. You have to have a counter, you have to check for everything. So they are generally quite expensive to implement and they do not approximate
ఓపీటీ వెల్ అంటే ఆప్టిమల్ అల్గారిథం తో పోల్చుకుంటే ఇవి రెండిటికి మనకి మంచి ఎఫిషియెంట్ గా అయితే కావు. దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ ఫైండ్ దీస్ టూ అల్గారిథమ్స్ కామన్లీ యూస్డ్ ఇన్ ప్రాక్టీస్. బట్ జనరల్ గా ఒక ఐడియా కోసం చెప్పాను. దీస్ ఆర్ ద టూ కౌంటింగ్ బేస్డ్ అల్గారిథమ్స్. అండ్ వి కమ్ టు ద లాస్ట్ క్లాస్ ఆర్ లాస్ట్ టెక్నిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేజ్ రీప్లేస్మెంట్, వేర్ వి కాల్ దీస్ టెక్నిక్స్ యాజ్ పేజ్ బఫరింగ్ అల్గారిథమ్స్ అంటాం. పేజ్ బఫరింగ్ అల్గారిథమ్స్ అంటే ఏంటంటే మనం దీస్ ఆర్ నాట్ స్టాండ్ అలోన్ వన్స్. అంతకు ముందు మనం చదువుకున్నటువంటి పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథమ్స్ ఏమైతే నేర్చుకున్నామో ఆ అల్గారిథమ్స్ కి ఇవి ఎడిషనల్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ ఏదో ఒక అల్గారిథం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికో లేకపోతే ఏమైనా వీక్నెస్ ఉంటే వాడిని ఓవర్కమ్ చేయడానికో ఈ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వీ కెన్ డిస్కస్ సమ్ టెక్నిక్స్. ద ఫస్ట్ టెక్నిక్ ఈస్ సంథింగ్ వేర్ యూ కెన్ మెయింటైన్ సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ మినిమం నెంబర్ ఆఫ్ ఫ్రీ ఫ్రేమ్స్. అంటే ఎప్పుడైనా సరే నాకు 4 or 5 ఫ్రీ ఫ్రేమ్స్ ఉంచుకుంటాను అనుకున్నాం, or 4 or 5, anything, it can be any number. The first technique which we think of is that at all times you maintain a minimum number of free frames, and when a page fault occurs, మనం ఏం చేస్తాం, పేజ్ ఫాల్ట్ అక్కర్ అయిన తర్వాత పేజ్ రీప్లేస్మెంట్ చూసుకుని ఫ్రేమ్ ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని ఫ్రీ చేసుకుంటూ వస్తాం. అదంతా పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా నా దగ్గర ఉన్నటువంటి ఫ్రీ ఫ్రేమ్ లో ఒకదాన్ని అలొకేట్ చేసేసి ఆ పేజ్ని తీసుకొచ్చి ఏ ప్రాసెస్ అయితే ఆ పర్టికులర్ పేజ్ని రిక్వెస్ట్ చేస్తుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ సెలెక్ట్ ఏ విక్టిమ్ పేజ్ టు రైట్ టు డిస్క్ అండ్ ఫ్రీ అప్ ఏ ఫ్రేమ్ యాజ్ అ సెకండ్ స్టెప్. ఇనీషియల్ గా మనం ఇప్పటివరకు ఏం చేసుకుంటూ వచ్చాం, పేజ్ రీప్లేస్మెంట్ లో ఎప్పుడైతే పేజ్ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుందో పేజ్ ఫాల్ట్ కి రీజన్ అయినటువంటి పేజ్ ఉందో లేదో వెరిఫై చేసుకుని ఇన్ ద సెకండరీ మెమరీ ఫ్రీ ఫ్రేమ్ ఉందో లేదో చూసి, ఒకవేళ ఫ్రీ ఫ్రేమ్ కనుక లేకపోతే పేజ్ రీప్లేస్మెంట్ అల్గారిథం రన్ చేసి ఒక విక్టిమ్ పేజ్ ని సెలెక్ట్ చేసి దాన్ని సెకండరీ మెమరీలోకి తీసుకెళ్లి అప్పుడు కొత్త పేజ్ ని మెయిన్ మెమరీలోకి తీసుకొచ్చిన తర్వాతే ప్రాసెస్ ని రీస్టార్ట్ చేస్తాం, అంతే కదా. సో హియర్ ఐఎమ్ సింప్లీ బైపాసింగ్ దట్ పర్టికులర్ స్టెప్. ఎలా చేస్తాను, ఎట్ ఆల్ టైమ్స్ ఐ విల్ మెయింటైన్ అట్లీస్ట్ 4 or some a few number of minimum number of free frames. ఎప్పుడైనా సరే నాకు మినిమం నెంబర్ ఆఫ్ ఫ్రీ ఫ్రేమ్స్ మెయింటైన్ చేసి పేజ్ ఫాల్ట్ రాగానే కావాల్సిన పేజ్ ని ముందు తీసుకొచ్చి ఆ ఫ్రీ ఫ్రేమ్ లో లోడ్ చేసేస్తాను. లోడ్ చేసి ఆ ప్రాసెస్ ని ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత దెన్ ఐ విల్ సెలెక్ట్ ఏ విక్టిమ్ పేజ్. ఎందుకంటే నాకున్న 4 లో ఒకటి ఇచ్చేసాను, 3 ఉన్నాయి, కానీ నేనేమంటున్నాను మినిమం నెంబర్ 4 మెయింటైన్ చేయాల్సిందే అంటున్నాను. అందుకని ఏం చేస్తాను, ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో I will look for a particular victim page and then I will select that particular page, do the page replacement, free up the frame, మళ్ళీ నా దగ్గర 4 వస్తాయి. సో దీని ద్వారా నాకు మినిమం నెంబర్ ఆఫ్ ఫ్రీ ఫ్రేమ్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఒక టెక్నిక్. రెండోది ఏంట్రా అంటే కీప్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద మాడిఫైడ్ పేజెస్. ఇందాక మనం అనుకున్నాం చూసారా మాడిఫై బిట్ ఉంటుంది అని, ఏ పేజెస్ కి అయితే మాడిఫై బిట్ సెట్ చేసి ఉందో దెన్ ఐ కీప్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద పేజెస్. అండ్ ఎప్పుడైతే ఐఓ సిస్టమ్ నాకు గనక ఐడిల్ గా దొరికింది అనుకోండి, వన్ బై వన్ ఈ మాడిఫైడ్ పేజెస్ అన్నిటిని సెకండరీ మెమరీలో కూడా లోడ్ చేసుకుంటూ ఉంటాను. దట్ మీన్స్ నేను సెకండరీ మెమరీలో ఉన్న పేజ్ ని తీసుకొచ్చి మెయిన్ మెమరీలో ప్లేస్ చేశాను, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు ఈ పేజ్ లో ఏదైనా మాడిఫై జరిగింది, మాడిఫై చేసిన దాన్ని నేను మళ్ళీ సెకండరీ డిస్క్ లోడ్ చేయాలి. కాబట్టి ఇలా ఏమైతే పేజెస్ అన్ని మాడిఫై జరుగుతున్నాయో వాటి లిస్ట్ మెయింటైన్ చేసి ఖాళీ టైంలో ఐఓ గనక ఖాళీగా ఉంటే ఈ మాడిఫై చేసిన పేజెస్ అన్నింటినీ వన్ బై వన్ లోడ్ చేస్తూ ఉంటా సెకండరీ మెమరీలో. ఐఎమ్ నాట్ రిమూవింగ్ దెమ్, ఐఎమ్ సింప్లీ కాపీయింగ్ ద మాడిఫైడ్ పేజ్ ఇన్ టు ది సెకండరీ పేజ్. ఇది ఇక్కడ ఇలానే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మాడిఫికేషన్ జరిగింది మొత్తం నేను సెకండరీ మెమరీలో లోడ్ చేస్తానో ద మాడిఫై బిట్ విల్ బి 0. ఎప్పుడైతే చేసిన చేంజెస్ అన్నింటినీ సెకండరీ మెమరీలో కూడా నేను రెప్లికేట్ చేయగలుగుతానో ఆటోమేటిక్ గా నా మాడిఫై బిట్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే నా మాడిఫై బిట్ 0 అయిపోయిందో నౌ దిస్ పేజ్ విల్ బికమ్ ఏ క్లీన్ పేజ్ ఫర్ ద నెక్స్ట్ పొటెన్షియల్ విక్టిమ్. సో నాకు అప్పుడు ఐఓ పని తగ్గిపోతుంది. దట్ మీన్స్ ఐఎమ్ ట్రైంగ్ టు రెడ్యూస్ మై టైం. అలా క్లీన్ పేజెస్ ని మెయింటైన్ చేయడానికి చూస్తాను. థర్డ్ టెక్నిక్ ఏంట్రా అంటే ఐ విల్ కీప్ ఏ పూల్ ఆఫ్ ఫ్రీ ఫ్రేమ్స్ బట్ ఐ విల్ కీప్ ఇన్ మై మెమరీ. అంటే గుర్తుపెట్టుకుంటాను ఏముంటుంది, వాట్ పేజ్ వాజ్ ఇన్ ఇట్ బిఫోర్ ఇట్ వాజ్ మేడ్ ఫ్రీ. సో ఫ్రీ ఫ్రేమ్ ముందు ఆ పర్టికులర్ ఫ్రేమ్ లో ఏ పేజ్ అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకుంటాను. సిన్స్ ద డేటా ఇన్ ద పేజ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ క్లియర్డ్ అవుట్ వెన్ ద పేజ్ ఈజ్ ఫ్రీడ్, ఇట్ కెన్ బి మేడ్ అన్ యాక్టివ్ పేజ్ అగైన్ వితౌట్ హ్యావింగ్ టు లోడ్ ఇన్ ఎనీ న్యూ డేటా ఫ్రమ్ డిస్క్. ఈ టెక్నిక్ ఎప్పుడు పనికొస్తుందంటే లెట్ us say that పేజ్ ప్రాసెస్ P1 అనేది పేజ్ నెంబర్ 6 ని మెమరీలో పేజ్ రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేసాం, బట్ ఇట్ ఈస్ డన్ మిస్టేకన్లీ ఆర్ యాక్సిడెంటల్లీ అండ్ ఐ ఇమీడియట్లీ వాంట్ పేజ్ నెంబర్ 6 టు బి బ్యాక్ ఇన్ ద మెమరీ. అప్పుడు ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే
ఈ 6 అనే ఫ్రేమ్ లో ఉంది కదా, I will show it as a free frame, but I will remember that page 6 is earlier in my frame. And when the request is made to bring 6 back, నిజంగా 6 ఇక్కడే ఉంది కదా, మార్చేయలేదు కదా, when I didn't clear out the contents. So I can immediately put page number 6 as an active page again without actually doing the copy operation. అంటే మళ్ళీ 6 అనేదాన్ని సెకండరీ మెమరీ నుంచి కాపీ చేసి తీసుకొచ్చి కూర్చోపెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా అక్కడ ఉన్న దాంట్లోంచే నేను 6 ని యాక్టివ్ పేజ్ చేయగలుగుతాను. So this is useful when an algorithm mistakenly replaces a page that in fact is needed again soon. So this is all regarding your page replacement, your LRU approximation algorithms, counting based algorithms, and all these things are there here. So if you have any queries, you can always post in the comment section. This is regarding your page replacement, and in the next video I'll try to upload regarding the thrashing. So good luck guys, and subscribe if possible. Thank you. Take care.